ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా విక్కవోలులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ప్రాంగణంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు మరియు మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి మరియు పిఠాపురం నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుతో పాటు జనసేన మరియు కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గంలోని ఎన్డీఏ నాయకులు, జనసేన నాయకులు మరియు అనపర్తి బిక్కవోలు, పెదపుడి, రంగంపేట మండలాది ఎన్డీఏ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చలబుజ్జి గారు, రాంబాబు గారు, సంగంపల్లి రాంబాబు, అండి శ్రీధర్ గారు, బాబు ఎమ్మెల్యే గారిని ఒకసారి స్టేజ్ మీద ఉండవని, రాము గారిని ఒకసారి వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాను. జై పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బిక్కవోలు జనసేన కుర్రోళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తుంటూ మన నాయకులు కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. జై జనసేన, జై పవర్ స్టార్. తనను నమ్ముకున్న ప్రజల కోసం, తనను అభిమానించిన ప్రజల కోసం వారు నిరంతరం పనిచేస్తూ అత్యద్భుతంగా వారి మంత్రిత్వ శాఖలు కానీ అదేవిధంగా పార్టీని ముందుకు నడిపించడం కానీ వారు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అక్కసుతో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానీ వారు మాట్లాడే మాటలు వెకిలితనంగా, వారికి చైల్డిష్ నేచర్ పోలేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. మరోపక్క కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, వారిని ఎప్పుడూ రాజకీయాల్లో ఒక అపరిపక్వత నాయకుడిగానే దేశం అంతా చూసింది. మరలా ఇవాళ దాన్ని నిరూపించుకునే పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఏవేవో మాట్లాడతారు, ఆధారాలు లేని ఆరోపణలన్నీ చేస్తారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారి తల్లి, దివంగతురాలైన తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ ప్రజల్లో చులకనవడం రాహుల్ గాంధీ గారికి చెల్లింది. అక్కడ తల్లి కాంగ్రెస్, ఇక్కడ పిల్ల కాంగ్రెస్, రెండు కాంగ్రెస్ కలిసి ఇవాళ వారి ఆలోచన విధానాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. మరి మొన్న 3 రోజుల క్రితం వచ్చింది మూడ్ ఆఫ్ నేషన్ అని ఇండియా టుడే వాడు సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇప్పుడున్న 21 స్థానాలకి ఎంపీలు అదనంగా 1-2 స్థానాలు కైవసం చేసుకుని వైఎస్ఆర్సీపీకి 2 స్థానాలకు మాత్రమే పరిమితం అవుద్ది అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎన్నికలు వస్తాయా, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామనే ఒక భ్రమలో ఉన్నారనే సంగతిని కూడా. నమస్కారం అండి. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, మనోజ్ గారికి, రాము గారికి, మా నలుగురు మండల అధ్యక్షులకి, వీర మహిళకి, తెలుగుదేశం పార్టీ వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలకి అందరికి కూడా
మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా సంతోషం. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో ఎన్డీఏ భాగభాగం